ఆచి చికెన్ మసాలా. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మరోసారి వార్తల్లోకెక్కింది. పొలిటికల్ ప్రముఖుల వీకెండ్ డ్రగ్ పార్టీ హాట్ టాపిక్ గా మారింది. ఈ పార్టీలో రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ సహా 11 మంది పాల్గొన్నారు. పార్టీ నిర్వహిస్తుండగా తనిఖీలకు వెళ్లిన పోలీసులను బెదిరిస్తూ గాల్లోకి కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. డ్రగ్స్ పార్టీని భగ్నం చేసిన ఈగల్ టీం ఫామ్ హౌస్ లో 2 గ్రాముల కొకైన్ సీజ్ చేసింది. ఈగల్ టీంను చూసి పార్టీలో పాల్గొన్న నమిత్ శర్మ గాల్లో ఫైర్ చేశారని, గన్ లైసెన్స్ రితేష్ రెడ్డి పేరు మీద ఉందని పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఒక మహిళ, వ్యాపారి, రియల్టర్స్ ఉన్నారన్నారు. పోలీసులు నిర్వహించిన డ్రగ్స్ టెస్ట్ లో మొత్తం 6గురికి పాజిటివ్ అని తేలింది. పుట్టా మహేష్ యాదవ్, పైలట్ రోహిత్ రెడ్డి సహా 6గురికి పాజిటివ్ గా తేలింది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని ఇతర పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఫామ్ హౌస్ కు వెళ్లిన పోలీసులపై ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరిపాడని, నిందితుడిని అరెస్టు చేసి అతడిపై ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కాల్పులకు ఉపయోగించిన గన్ తో పాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు ఉపయోగించింది రితేష్ రెడ్డికి చెందిన లైసెన్స్డ్ గన్ గా పోలీసులు గుర్తించారు. ఇటువంటి డ్రగ్ అబ్యూజర్స్ కు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా మెడికల్ గా అనే దాని మీద ఒక జీవో ఉంది. దాని ప్రకారంగా మనం మళ్ళీ ఫర్దర్ గా బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో ఒక వ్యక్తికి దొరికింది. అతను పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అని తర్వాత తెలిసింది మాకు. అయితే మొత్తము 11 మందికి టెస్ట్ చేయగా మారవినేని రమేష్, పుట్టా మహేష్ కుమార్, రోహిత్ రెడ్డి, శ్రవణ్ కుమార్, నమిత్ శర్మ. పార్టీలో లభించిన డ్రగ్స్ వెపన్ పై పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చిన కౌశిక్ రవి పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై ఆచి చికెన్ మసాలా.